నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. అర్థమైందండి? పలానా అమ్మాయా, పలానా అమ్మాయి అని అనే మాట రాకూడదు. పలానా అబ్బాయా, ఆ అబ్బాయి ఎలా అంటగా పాస్ గారి కొడుకే కానీ అలా అంటగా అని మా అబ్బాయి తీసుకురాకూడదు ఆ పేరు నాకు. అర్థమైందండి? నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరించకూడదు. జాగ్రత్త. ఎవడు నీ యవ్వనమును బట్టి తృణీకరింపనీయుకుము అంటే తృణీకారంతో కూడిన మాటలు రాకూడదని యవ్వనాన్ని బట్టి. యవ్వనస్తులారా, మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. నేను వచ్చు వరకు చదువుటయందు, హెచ్చరించుటయందు, బోధించుటయందు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం దగ్గర పెట్టుకొని ఉండాలి? యవ్వనస్తులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. నీ యవ్వనాన్ని బట్టి నువ్వు చిందులేయటానికి లేదు, తృణీకరించబడటానికి లేదు, దేవుని నామాను అవమానపరచడానికి లేదు. జాగ్రత్తగా ఉండాలి. నీ యవ్వనాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి. మందిరంలో ఉన్న యవ్వన బిడ్డలకు చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. నీ మీద సాతాను గురి ఉంటది. సాతాను పక్కదారికి తీసుకెళ్తున్నప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుని ద్వారా మాట్లాడుతుంటాడు మీతో. అప్పుడు మీరు జాగ్రత్త పడి మిమ్మల్ని మీరు అయ్యో మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉండగా జాగ్రత్త పడి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకెళ్తే మీరు ధన్యులవుతారు. ఏమండి? దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని కాచి కాపాడతాడు. మీకు దీర్ఘాయువునిస్తాడు ఆయన.